హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఈరోజు డేట్ వచ్చి 25 ఏప్రిల్ 2024. టాటా ఐపీఎల్ సీజన్ 2024లో ఈరోజు జరిగిన మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి అండ్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి జరిగింది మ్యాచ్. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. ఈ మ్యాచ్ రిజల్ట్ వల్ల టీమ్స్ యొక్క పొజిషన్ ఏం మారలేదు. సన్ రైజర్స్ థర్డ్ ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. ఆర్సీబీ 10th ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. కాకపోతే 2 పాయింట్స్ యాడ్ అవుతాయి ఆర్సీబీకి. ఇది ఆర్సీబీకి రెండవ విజయము. మొత్తం 9 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది, 7 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. సన్ రైజర్స్ ఏమో మొత్తం 8 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 3 ఓడిపోయింది. ఈరోజు మ్యాచ్తో కలిపి 3 మ్యాచెస్ ఓడిపోయింది, 10 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ టేబుల్ గురించి డీటెయిల్స్గా మాట్లాడుకునే ముందు ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం. ఫస్ట్గా ఏప్రిల్ 25, 2024లో ఈరోజు జరిగిన మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి మ్యాచ్ నెంబర్ 41. ఈ మ్యాచ్ లైవ్ ఫ్రమ్ హైదరాబాద్లో జరిగింది మ్యాచ్. ఇక టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు. ఈ మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం. ఫస్ట్గా మ్యాచ్ నెంబర్ 41 రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈరోజు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్స్కి 206 రన్స్ చేసింది, 7 వికెట్స్ కోల్పోయి. ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ 43 బాల్స్లో 51 రన్స్ చేసిండు, పట్టిదార్ 20 బాల్స్లో 50 రన్స్ చేసిండు, గ్రీన్ 20 బాల్స్లో 37 రన్స్ చేసిండు, డూప్లెసిస్ 12 బాల్స్లో 25 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఒన్గత్ 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. నటరాజన్ 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మార్కండే 3 ఓవర్స్ వేసి 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కమిన్స్ 4 ఓవర్స్లో 55 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎస్ఆర్హెచ్ యొక్క టార్గెట్ 207 రన్స్. అందుకు రిప్లైగాను ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్లో 171 రన్స్ మాత్రమే చేయగలిగింది, 8 వికెట్స్ కోల్పోయి. ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే సబాబ్ 37 బాల్స్లో 40 రన్స్ చేసిండు, అభిషేక్ శర్మ 13 బాల్స్లో 31 రన్స్ చేసిండు, కమిన్స్ 15 బాల్స్లో 31 రన్స్ చేసినాడు, నితీష్ కుమార్ రెడ్డి 13 బాల్స్లో 13 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే గ్రీన్ 2 ఓవర్స్లో 12 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ కరుణ్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. స్వప్నిల్ 3 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. దయాల్ 3 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్స్ ఎక్సలెంట్గా బౌల్ చేస్తున్నారు. అంటే ఎస్ఆర్హెచ్ సూపర్ ఫామ్లో ఉంది. లాస్ట్ మ్యాచ్లో కూడా 200 అబౌవ్ స్కోర్ చేసింది. అలా ఎక్సలెంట్ ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ని ఎక్సలెంట్గా కంట్రోల్ పెట్టిండ్రు ఆర్సీబీ బౌలర్స్ ఈ మ్యాచ్లో. ఫైనల్గా ఈ మ్యాచ్లో ఆర్సీబీ 35 రన్స్ తేడాతో ఎస్ఆర్హెచ్ పైన గెలిచింది. ఇక ఐపీఎల్ పాయింట్ టేబుల్ని డీటెయిల్స్గా చూద్దాము. నెంబర్ 1 ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచింది, 1 మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. 7 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 2 ఓడిపోయింది, 10 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. థర్డ్ ప్లేస్లో ఈరోజు జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. మొత్తం 8 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, ఈరోజు ఓడిపోయింది కాబట్టి మొత్తం 3 లాసెస్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. 10 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 3 ఓడిపోయింది, 10 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. 5th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 4 ఓడిపోయింది, మొత్తం 8 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. 6th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 5 ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. 7th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 5 ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్ టైటాన్స్కి. 8th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 5 ఓడిపోయింది, 6 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. 9th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచింది, 6 ఓడిపోయింది,
4 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. 10th ప్లేస్లో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఉంది. 9 మ్యాచెస్ ఆడితే ఈరోజు మ్యాచ్ గెలిచింది కాబట్టి టోటల్ 2 విన్స్ ఉన్నాయి, 7 లాసెస్ ఉన్నాయి. ఆర్సీబీకి 4 పాయింట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఆల్రెడీ సగం మ్యాచ్లు అయిపోయినాయి, ఇంకా రాబోయే మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతాయి. అంటే ఏ టీము టాప్ 4లోకి వెళ్తుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఫేవరెట్ టీంని కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.